గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ చేసుకున్నారో, ఎన్పిసిఐ చేసుకున్నారో, డిబిటి చేసుకున్నారో వాళ్ళంతా ఈజీగా ఈ అకౌంట్ ద్వారా మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేసుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ తోటి ఈ అకౌంట్ని మీరు అన్ని బ్యాంకుల్లాగా మీరు వాడుకోవచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఏటీఎం పోస్ట్ ఆఫీస్ ఉంది, మీరు ఆ ఏటీఎంని ఎలా ఫోన్పేకి లింక్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు పంపించడమైనది. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో వెళ్ళిపోదాం. తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ కానీ గూగుల్ ప్లే కానీ ఓపెన్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్లో ఐపిపిబి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఐపిబి మొబైల్ బ్యాంక్ అనేది వస్తుంది. ఐపిబి మొబైల్ బ్యాంక్ అనే యాప్ ఏదన్నా వస్తుంది. ఇది కానీ ఐపిబి నెట్ బ్యాంకింగ్ అని, ఐపిబి ఇలాగా మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు ఐపిబి మొబైల్ బ్యాంకింగ్ అనేది ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టాల్ చూపిస్తుంది, ఓపెన్ చూపిస్తూ ఉంది. నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది, ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఓన్లీ ఇన్స్టాల్ అని మాత్రమే చూపిస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. ఇలాగా మీరేం చేయాలి, ఈ అలో పైన క్లిక్ చేయాలి. అలో పైన ఎంటర్ చేయాలి. తర్వాత అలో పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్, ఇది మొబైల్ నెంబరు వెరిఫై చేసినట్లు ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, అలో పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇది మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ అనేది వస్తుంది. మీరు లాగిన్ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి, మనం ఈ బాక్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అయిపోయినాయి. అప్పుడు చేసిన తర్వాత మనకి ఆప్షన్ అనేది యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి న్యూ పిన్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. ఈ విధంగా 4 డిజిట్స్లో న్యూ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. 2 సార్లు అడుగుతుంది. సేమ్ పిన్ నెంబర్ 2 సార్లు వేయాలి. వేసిన తర్వాత మొబైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా మనం ఏటీఎం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేసి
పంపిస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.